ది ఇంగ్లీష్ స్పేస్. సో ఈ వీడియోలో తెలంగాణ స్టేట్ టెట్ పేపర్ 1లో వచ్చిన కొన్ని ఇంగ్లీష్ సెక్షన్ క్వశ్చన్స్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఈ క్వశ్చన్స్ వల్ల ఏంటంటే మీకు ఐడియా వస్తుంది క్వశ్చన్స్ ఎలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఓకే, హౌ అవర్ ప్రిపరేషన్ షుడ్ బి అనేది మీకు కొంత ఐడియా వస్తుంది. సో ఒకసారి క్వశ్చన్స్ చూడండి. ఇఫ్ యూ ఆర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ ఆల్సో షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. ఓకే, సో ఒకసారి క్వశ్చన్ చూడండి. ఐడెంటిఫై ద వర్డ్ దట్ హ్యాస్ కరెక్ట్ స్పెల్లింగ్. అంటే 4 ఆప్షన్స్ ఇచ్చారు, కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటి అని అడుగుతున్నాడు. అంటే మిగతా 3 వర్డ్స్ కంపల్సరీ రాంగ్ ఉన్నాయి. ఓకే, ఒకసారి ఫస్ట్ ఆప్షన్ చూసి చూడండి, ఆక్టాజెనరియన్. ఓకే, సో ఆక్టాజెనరియన్ అనేది చూడండి యాక్చువల్ స్పెల్లింగ్ ఏంటి అని అంటే OCTO GENA. ఓకే, సో RIAN రావాలి. ఓకే, ఆక్టాజెనరియన్ అంటే ఎవరైతే ఏ పర్సన్ అయితే 80 నుంచి 89 ఇయర్స్ మధ్యలో ఉంటాడో, ఓకే, ఆ పర్సన్ని, ఓకే, ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆక్టాజెనరియన్ అని అంటారు. ఓకే, సో ఇక్కడ ఇది కంపల్సరీ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, అంటే ఇది ఆన్సర్ కాదు. కరెక్ట్ స్పెల్లింగ్ ఏదో మనకి అదే ఆన్సర్. ఓకే, సో రిపీటర్. సో ఇక్కడ చూడండి యాక్చువల్గా రిపీటర్ ఇది REPETOR రావాలి, రిపీటర్. ఓకే, సో ఒక సెంటెన్స్లో అదే ఒకటే వర్డ్ రిపీట్ అవుతుంది అనుకోండి, దాన్ని రిపీటర్ అని అంటాం మనం. ఓకే, సో ఇక్కడ ఏంటనంటే REPETOR ఇచ్చేది, ఓకే, TORE ఇచ్చారు. సో దేర్ ఈస్ స్పెల్లింగ్ మిస్టేక్ విత్ దిస్ వర్డ్ ఆల్సో. ఓకే, ఇది కూడా మనకి ఆన్సర్ కాదు. ఓకే, సో రికగ్నేషన్స్ చూడండి, RECONNAISSANCE ఇది కరెక్ట్గానే ఉంది. రికగ్నేషన్స్ అని అంటే మీనింగ్ ఏంటి అని అంటే రీసెర్చ్ చేయడం కానీ లేదా ఒక సర్వే చేయడానికి కానీ రికగ్నేషన్స్ అని అంటారు. ఓకే, సో ఇక్కడ మిలిటరీ రికగ్నేషన్స్ అని అంటే మిలిటరీ రీసెర్చ్లో భాగం అన్నట్టు. ఓకే, ఒక ఏరియాను రికగ్నేషన్ చేస్తున్నారని అంటే దీన్ని ఏంటండి ఇక్కడ సర్వే చేయడం, ఓకే, రీసెర్చ్ చేయడం అలాంటి మీనింగ్ వస్తుంది. ఈ స్పెల్లింగ్ కరెక్ట్గానే ఉంది. ఓకే, సో ఇక్కడ కరెక్ట్గానే ఉంది కాబట్టి ఇది మనకు ఆన్సర్ అవుతుంది. సో బౌలేవార్డ్. ఓకే, సో ఇక్కడ BOULEVARD రావాలి. ఓకే, బౌలేవార్డ్. ఒకటి ఇక్కడ ఏంటి అని అంటే వీధి, స్ట్రీట్ ఎక్కువగా, ఓకే, ట్రీస్ ఉండడం, గ్రీనరీ ఉండడం, ఓకే, అలాంటివి ఇక్కడ వైడ్ స్ట్రీట్ అని అంటాం, దాన్ని బౌలే అని ఇది ఈ రావాలి, అయి వచ్చింది, ఇక్కడ మిస్టేక్ ఉంది. ఓకే, సో కొంతమంది ఏమనుకుంటారని అంటే ఇది ఇక్కడ లెంత్కి ఉంది కదా వర్డ్, కాబట్టి దీన్ని చూసి ఇక్కడనే మిస్టేక్ ఉంది అనుకుంటారు. ఓకే, సో అలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయవద్దు. సో ఇక్కడ చూడండి ఇది కరెక్ట్గా ఉంది. ఓకే, సో ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఐడెంటిఫై ద పార్ట్ దట్ హ్యాస్ అన్ ఎర్రర్. సో ఇక్కడ మనకి ఎక్కడ ఎర్రర్ ఉంది అని అడుగుతున్నాడు. ఓకే, సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది పార్ట్ డి అండి. హౌ లాంగ్ ఆర్ యూ లెర్నింగ్ ఇంగ్లీష్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది హౌ లాంగ్ ఆర్ యూ లెర్నింగ్ ఇంగ్లీష్ అంటే క్వశ్చన్ మార్క్ ఉంది కదా, కంపల్సరీ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ హీ, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి యూ ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్ నౌ. ఓకే, ఇంగ్లీష్ నౌ ఇలా ఉంది. ఓకే, సో ఇప్పుడు యు ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్ నౌ అనగానే ఇది పాజిటివ్ స్టేట్మెంట్. దీన్ని క్వశ్చన్ చేయాలి అని అంటే ఇప్పుడు ఇది సబ్జెక్టు, ఇది హెల్పింగ్ వర్బ్ కదా. క్వశ్చన్ చేయాలని అంటే సెంటెన్స్లో హెల్పింగ్ వర్బ్ ముందుకు వస్తుంది, అంతే కదా. సో ఆర్ యూ లెర్నింగ్ ఇంగ్లీష్ నౌ. ఓకే, సో ఇప్పుడు నౌ ఎప్పుడండి, ఇప్పుడు, అందుకే ఇది ఎందులో ఉంది, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనదర్ సెంటెన్స్ రాస్తున్నాను చూడండి, ఇక్కడ యూ ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ లాంగ్ టైం. ఓకే, లాంగ్ టైం. సో ఇక్కడ లాంగ్ టైం అని అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ లెర్నింగ్ అనేది, లాంగ్ టైం బ్యాకే కదా. ఓకే, ఇప్పుడంటే ఇక్కడంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది. లాంగ్ అని అంటే, ఓకే, ఫర్ లాంగ్ టైం అని అంటే లాంగ్ టైం బ్యాక్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇంకా జరుగుతున్నట్టే కదా ప్రస్తుతానికి. ఏ యాక్షన్ అయితే పాస్ట్లో బిగిన్ అయ్యి ప్రస్తుతానికి కూడా కంటిన్యూ అవుతుందో అదిని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటి అని అంటే సబ్జెక్టు
హ్యావ్ అయినా వస్తుంది, హ్యాజ్ అయినా వస్తుంది. తర్వాత ఏంటి అని అంటే బీన్ వస్తుంది. ఆ తర్వాత V4 వస్తుంది, ఆబ్జెక్ట్ వస్తుంది. ఇది ఓకే. సో ఇక్కడ ఇందులో చూడండి మనకి ఈ పార్ట్లో ఇక్కడ ఆర్ యు లర్నింగ్ ఓకే. సో ఇక్కడ ఇది ప్రస్తుతానికైతే ఇక్కడ ఉంది. కానీ లాంగ్ అనేసరికి ఏంటండి, ఇప్పుడు లాంగ్ టైం అన్నా లాంగ్ అయినా ఇక్కడ సేమే కాబట్టి సారీ అండి. సో ఇక్కడ మనకి హౌ లాంగ్ ఆర్ యూ లెర్నింగ్ ఇంగ్లీష్ అన్నాడు. అంటే లాంగ్ అని అంటే ఓకేనా, ఎంత ఎంత టైం నుంచి అని అంటే అది పాస్ట్లో బిగిన్ అయినట్టే కదా. ఎందులో ఉండాలి ఇక్కడ మనకి ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉండాలి. ఎందులో ఉంది చూడండి, ఎందులో ఉందో తెలవడానికి హెల్పింగ్ వర్బ్ని చూడాలి. ఆర్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. ఎందులోకి మారవాలి ఇది యాక్చువల్ సెంటెన్స్ ఏంటి అని అంటే చూడండి ఇక్కడ యూ హ్యావ్ బీన్ లెర్నింగ్, యూ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ లాంగ్, ఫర్ లాంగ్. ఇగో ఇది యాక్చువల్ హ్యావ్ బీన్ రావాలి, ఇక్కడ ఆర్ వచ్చింది. మరి క్వశ్చన్ ఏం చేయాలి చూడండి, హెల్పింగ్ వర్బ్ ఇది కదా, హెల్పింగ్ వర్బు ముందుకు యూ తీసుకురావాలి ఓకే. ఇది ఇక్కడ హ్యావ్ యూ బీన్, హ్యావ్ యూ బీన్ ముందు ఇక్కడ WH క్వశ్చన్స్ యాడ్ చేయవచ్చు. హ్యావ్ లాంగ్ ఇది యాక్చువల్ సెంటెన్స్. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్. సో ఏం రావాలి, హ్యావ్ యూ బీన్ అనేది రావాలి. అంటే ఇక్కడ ఏమొచ్చింది ఆర్ వచ్చింది. ఇక్కడ ఏం రావాలి హ్యావ్ యూ బీన్ అని రావాలి ఓకే. ఎందులో ఉంది పార్ట్ బిలో ఉంది, పార్ట్ బిలో కాబట్టి థాట్లో ఉంది ఓకే. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ పర్ఫెక్ట్లీ అండి. ఐ ఆమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద షూటబుల్ ఆప్షన్ దట్ ఎక్స్ప్లెయిన్స్ ద ఎక్స్ప్రెషన్ గివెన్ ఇన్ రెడ్. సో ఇక్కడ మనకి పోలీస్ లెఫ్ట్ నో స్టోన్ అన్టర్న్ టు ట్రేస్ ద కల్ప్రిట్ ఓకే. సో పోలీసు వాళ్ళు ఓకే. సో ఇక్కడ ఈ రెడ్లో ఉన్న ఎక్స్ప్రెషన్ ఇది ఇడియమ్స్ అంటారండి ఓకే. ఇడియమ్స్ అని అంటే జాతీయాలు అని అంటాం కదా, అవి అక్కడి నుంచి క్వశ్చన్ వచ్చింది ఓకే. సో ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ రైనింగ్, ఇట్ ఈస్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్, క్యాట్స్ అండ్ డాగ్స్. చూడండి క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే క్యాట్స్ అండ్ డాగ్స్ అని మీనింగ్ కాదు, ఇక్కడ కుండపోత వర్షం పడడం అని అంటాం దీన్ని. అంటే యాక్చువల్గా ఈ ఇడియమ్స్ అనేటివి డిఫరెంట్ మీనింగ్స్లలో ఉంటాయి ఓకే. సో ఇక్కడ అనదర్ ఏంటి అని అంటే ఇక్కడ ఒకటి ఇలాంటి ఇడియం ఉంది ఓకే. ఇడియం ఏంటి అని అంటే చూడండి లీవ్ నో స్టోన్, నో స్టోన్, లీవ్ నో స్టోన్ అన్టర్న్డ్, లీవ్ నో స్టోన్ అన్టర్న్. మీనింగ్ ఏంటి అని అంటే ప్రతి ప్రయత్నాన్ని చేయడం అన్నట్టు, అంటే డూయింగ్ ఎవ్రీ పాసిబుల్ ఎఫర్ట్, ప్రతి ప్రయత్నాన్ని చేయడాన్ని లీవ్ నో స్టోన్ అన్టర్న్డ్ అని అంటాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఐ విల్ లీవ్ నో స్టోన్ అన్టర్న్డ్ టు గెట్ ఫస్ట్ ర్యాంక్. అంటే ఫస్ట్ ర్యాంక్ రావడానికి ప్రతి ప్రయత్నం చేస్తాం ఓకే. లీవ్ అనేది V1 కదా చూడండి, విల్ తర్వాత V1 కదా ఓకే. లీవ్ ఇది పాస్ట్లోకి వెళ్తే ఏమవుతుంది లెఫ్ట్, అందుకే ఇక్కడ లెఫ్ట్ ఇచ్చారు యాక్చువల్ ఇది ఓకే. సో ఇక్కడ లెఫ్ట్ ఇచ్చారు. పోలీస్ లెఫ్ట్ నో స్టోన్ అన్టర్న్ టు ట్రేస్ ద కల్ప్రిట్. సో ఆ కల్ప్రిట్ని ఓకే, ఆ ఎవరైతే రాంగ్ చేశారో ఆ పర్సన్ని ట్రేస్ చేయడానికి ప్రతి ప్రయత్నం చేశారు. అంటే పాస్ట్లో ఉంది కాబట్టి లెఫ్ట్ వచ్చింది, అది ప్రజెంట్లో ఉండేది ఉంటే లీవ్ వచ్చేది ఓకే. సో ఇక్కడ లెఫ్ట్ నో స్టోన్ అంటారు అంటే మీనింగ్ ఏంటంటే డూయింగ్ ఎవ్రీ ఎఫర్ట్. అలాంటి మీనింగ్ ఇచ్చేది ఏంటి అంటే యూజ్డ్ ఆల్ అవైలబుల్ మీన్స్, అంటే ఎవ్రీ ప్రయత్నాన్ని చేశారు అనే ఆప్షనే ఇక్కడ మీనింగ్ ఓకే. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి 1 ఓకే. డిడ్ ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ సిమిలర్గా ఉన్నా కూడా ఓకే, అన్ని ఉన్న ప్రయత్నాలన్నీ యూజ్ చేయడం అన్నట్టు. ఇక ఆల్ అనేది ఇక్కడ వచ్చింది కదా, కాబట్టి అవైలబుల్ ఉన్నవన్నీ అన్నిటినీ కూడా డిడ్ ఎవ్రీథింగ్ అనేది ఉన్నవి లేనివి అన్నిట్లా ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇది షూటబుల్ ఓకే. ఇంటరాగేటెడ్ ఎవ్రీవన్, ఇక్కడ పోలీస్ వచ్చింది కాబట్టి కొంతమంది ఏం చేస్తారని అంటే ఇక్కడ ఇంటరాగేషన్కి రిలేటెడ్ అనేది ఇది పెడతారు ఓకే, కాదు. సో ఇక్కడ 1 ఈజ్ ఆన్సర్ ఓకే. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ పర్ఫెక్ట్లీ. ఐ ఆమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Choose the suitable word to complete the sentence. Suresh is usually calm. Space. Today he appears rather distant. ఒకసారి ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకుంటే సెంటెన్స్, సురేష్ ఈజ్ యూజువల్లీ ఎప్పటికీ ఏంటంటే సాధారణంగా కామ్గా ఉంటాడు. టుడే హీ అపియర్స్ ఈరోజు ఓకే అతను కనిపిస్తున్నాడు ఎలా డిస్టర్బ్డ్గా, జనరల్గా ఉండేది కామ్గా ఓకే. సో ఇప్పుడు
ఆల్సో అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే దీనితో పాటుగా ఇది అన్నప్పుడు. ఓకే, సో ఇక్కడ రాజు, ఓకే, అండ్ రాము ఆల్సో అన్నప్పుడు ఇది ఇది దీంతో పాటుగా. ఇప్పుడు ఇక్కడ మీనింగ్ ఏంటి? కామ్గా ఉంటాడు. ఇక్కడ ఏంటి? ఇక్కడ వచ్చే సెంటెన్స్ దీనికి అపోజిట్గా ఉండాలి మనకి. ఓకే, అపోజిట్గా ఉండాల్సినప్పుడు మనం యూజ్ చేయాల్సింది ఏంటండి? బట్ అనేది యూజ్ చేయాలి. ఓకే, బట్ సో కాదు, ఆల్సో కాదు, డిస్పైట్ కాదు. కాబట్టి సురేష్ ఈజ్ యూజువల్లీ కామ్ బట్, ఓకే, ఇక్కడ టుడే హీ అపియర్స్. మరి దీనికి అపోజిట్ అని ఎలా తెలుస్తుంది? కామ్గా ఉండే పర్సన్ ఇలా డిస్టర్బ్డ్ అయ్యాడని అంటే అపోజిట్గా ఉన్నట్టే కదా. అంటే దీనికి అపోజిట్గా ఉంది కాబట్టి మనకి ఇక్కడ వచ్చేది ఏంటండి? బట్. ఓకే, సో ఇది ఆన్సర్, అంటే 2 ఈజ్ ఆన్సర్. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ పర్ఫెక్ట్లీ. అంటే ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఎడ్యుకేషన్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్, స్పేస్ ఇంపార్ట్స్ నాలెడ్జ్ అండ్ స్పేస్ ఇండైరెక్ట్లీ కంట్రోల్స్ పవర్. సో ఇక్కడ ఇవి డబుల్ ఫిల్లర్స్ ఇచ్చారండి. అంటే ఎడ్యుకేషన్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్. ఇప్పుడు ఇది ఇలాంటివి ప్రీవియస్ వీడియోస్లో కూడా డిస్కస్ చేశాను. ఓకే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రాస్తున్నాను, హీ ఈజ్ ద, ఇది ఇంతకు ముందు కూడా చెప్పాను, ఈజ్ ద పర్సన్ హూ స్పోక్ ఎట్ ద ఈవెంట్ అని ఇలా ఉంది. ఓకే, ఎవరైతే అక్కడ మాట్లాడారో అతనే ఇతను అని అంటున్నాం అన్నట్టు. ఓకే, సో హీ ఈజ్ ద పర్సన్. ఇప్పుడు ఈ హూ ఏమంటామనంటే ఇది రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది. ఈ రిలేటివ్ ప్రొనౌన్ ఎవరి గురించి చెప్తుందో వాళ్ళని ఇక్కడ యాంటీసిడెంట్ అని అంటాం. ఏమంటామండి? యాంటీసిడెంట్, రిలేటివ్ ప్రొనౌన్. ఎప్పుడైతే ఇక్కడ ఈ యాంటీసిడెంట్ పర్సన్, ఓకే, ఇక్కడ పర్సన్ నేమ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, పర్సన్ అయినప్పుడు మనం యూజ్ చేయాల్సిన రిలేటివ్ ప్రొనౌన్ హూ. ఇంకా అడిషనల్గా విచ్ ఉన్నాయి. ఓకే, ఇంకా ఏంటి అని అంటే దట్ కూడా ఉంది. ఓకే, సో ఇక్కడ ఇట్ ఈజ్ ద పెన్. ఓకే, ఇట్ ఈస్ ద పెన్ ఇలా ఉంది. ఓకే, ఐ బాట్ ఎస్టర్డే. ఇప్పుడు పెన్ వచ్చింది కదా యాంటిసిడెంట్, ఇక్కడ రావాల్సింది రిలేటివ్ ప్రొనౌన్. ఎప్పుడైతే ఇలా థింగ్ వచ్చిందో అప్పుడు విచ్ అయినా రావచ్చు, దట్ అయినా రావచ్చు, అది సందర్భం మారుతుంది. కాబట్టి ఇక్కడ విచ్ రాస్తున్నాను, విచ్ ఐ బాట్. ఈ విచ్ అనేది ఎందుకు వచ్చింది? ఇక్కడ యాంటిసిడెంట్ అనేది థింగ్ కాబట్టి, పర్సన్ అయితే ఇది. ఇప్పుడు చూడండి, ఎడ్యుకేషన్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్. ఇగో ఇక్కడ రావాల్సింది రిలేటివ్ ప్రొనౌన్. ఎలా తెలుస్తుంది? ఇగో ఇవన్నీ కూడా మనకు అదే పాయింట్లో ఉన్నాయి. ఓకే, వాట్, హూ, విచ్. ఎప్పుడైతే రిలేటివ్ ప్రొనౌన్ యాంటిసిడెంట్ ఉండదో అప్పుడు అక్కడ వాట్ వస్తుంది. ఐ నో వాట్ యూ స్పీక్. ఓకే, కానీ ఇక్కడ ఇన్స్ట్రుమెంటే కదా మనకి యాంటిసిడెంట్. ఓకే, యాంటిసిడెంట్ అనేది ఇన్స్ట్రుమెంట్. ఈ ఇన్స్ట్రుమెంట్ అయితే పర్సన్ కాదు కదా, పర్సన్ కాదు కాబట్టి ఇక్కడ హూ అనేది రాదు. ఓకే, హూ అనేది రాదు. ఓకే, సో ఇక్కడ రావాల్సింది ఏంటండి? విచ్ అనేది రావాలి. విచ్, విచ్తో స్టార్ట్ అయింది ఒకటే ఉంది, ఇది. ఓకే, కాబట్టి ఎడ్యుకేషన్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ విచ్ ఇంపార్ట్స్ నాలెడ్జ్ అండ్ దేర్ ఫోర్ ఇండైరెక్ట్లీ కంట్రోల్స్ ద పవర్. ఓకే, కాబట్టి ఏంటండి? థర్డ్ వన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద షూటబుల్ సబ్స్క్రిప్షన్ ఫర్ అన్ ఇన్ఫార్మల్ లెటర్. ఓకే, సో ఇక్కడ ఇన్ఫార్మల్ లెటర్స్కి, ఓకే, ఇన్ఫార్మల్ లెటర్స్కి యూజ్ అయ్యేది ఇక్కడ ఒకటే డైరెక్ట్గా ఇచ్చారండి. ఓకే, యువర్స్ అఫెక్షనేట్లీ, మీ ఆప్యాయత గల అనే మీనింగ్ వస్తుంది. మిగతావన్నీ ఫార్మల్ లెటర్స్కి జనరల్గా యూజ్ చేస్తాం. కాబట్టి సెకండ్ వన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, లెటర్లు రాసిన తర్వాత మనం రాస్తాం కదండి, యువర్స్ ట్రూలీ, యువర్స్ అఫెక్షనేట్లీ. ఓకే, సో ఇన్ఫార్మల్ లెటర్, ఫార్మల్ లెటర్స్ అనేటివి మనం ఆఫీసర్స్కి కానీ, ఓకే, ఫార్మల్గా యూజ్ చేసేటివి. సో ఇన్ఫార్మల్ లెటర్స్ అనేటివి ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ రాసినప్పుడు ఇన్ఫార్మల్ రాస్తాం. కాబట్టి అప్పుడు రాసినప్పుడు ఏంటి అని అంటే యువర్ అఫెక్షనేట్లీ అనేది ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లలో సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. మిగతావన్నీ ఫార్మల్ లెటర్స్కి యూజ్ చేస్తాం. కాబట్టి సెకండ్ వన్ ఈజ్ ఆన్సర్. ఓకే, సో ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, మెనీ లాస్ దట్ వర్ పాస్డ్ ఇన్ వేరియస్ కంట్రీస్ ఓవర్ ద ఇయర్స్ నౌ సీమ్ లుడిక్రస్. లుడిక్రస్ అని అంటే మీనింగ్ ఏంటి అని అంటే హాస్యాస్పదమైన. ఓకే, అంటే ఇలాంటి సీరియస్నెస్ లేదు అక్కడ. అంటే నెంబర్ ఆఫ్ లాస్ పాస్ చేశారు, అంటే చట్టాలన్నిటి పాస్ చేశారు కానీ ఇంప్లిమెంటేషన్ లేదు, హాస్యాస్పదంగా మారిపోయాయి. ఓకే, సో ఇక్కడ అన్డెనియబుల్ అని అంటే కాదనలేంది, అన్డెనియబుల్ ఫ్యాక్ట్, కాదనలేని ఇక్కడ సత్యం అని అంటాం. కాబట్టి ఇది కాదు. ఇక్కడ డిమీనింగ్ అని అంటే, ఓకే, సో డిమీనింగ్ అని అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి అని అంటే మనం ఆ యొక్క చూడండి అబ్సోలేట్. అబ్సోలేట్ అని అంటే ఇక్కడ అది
మనకి చెల్లుబాటు లేనిది అన్నట్టు. ఓకే, చెల్లుబాటు లేనిది. సో చెల్లుబాటు లేనిది అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అబ్సోలేట్ లాస్ అని అంటాం. అబ్సోలేట్ లాస్. అబ్సోలేట్ లాస్ అని అంటే ఇక్కడ అబ్సోలేట్ సో ఇక్కడ అబ్సోలేట్ లాస్ అని అంటే ఏంటండి? అబ్సోలేట్ లాస్ అని అంటే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ వ్యాలిడిటీ అయిపోయిన లాస్ అన్నట్టు. ఓకే, సో వ్యాలిడిటీ అయిపోయిన లాస్. సో రిడిక్యులస్ అని అంటే హాస్యాస్పదమైంది. సో దీనికి సేమ్ మీనింగ్ ఉంది కదండి. కాబట్టి ఫోర్త్ వన్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇది ఒకటి ఉంది కదా, డీ మీనింగ్ అని చెప్పలేదు. డీ మీనింగ్ అని అంటే మీనింగ్ ఏంటి అని అంటే ఇక్కడ ఒకరి డిగ్నిటీని కానీ ఓకే ఒక రెస్పెక్ట్ని కానీ ఇక్కడ వాళ్ళకి అఫెక్ట్ చేయడానికి ఉంచడాన్ని డీ మీనింగ్ అని అంటారు. డోంట్ డీమీన్ యువర్ బాస్. ఓకే, డోంట్ డీమీన్ యువర్ బాస్ అంటే వాళ్ళ డిగ్నిటీ పోగొట్టొద్దు అనే మీనింగ్ ఇది వస్తుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి అని అంటే ఫోర్త్ వన్. ఓకే, సో ఐ ఆమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. దేర్ ఈజ్ నో నీడ్ టు రేకప్ అన్ ఓల్డ్ డిస్ప్యూట్ అంటే వాగ్వాదం. ఓకే, అండర్లైన్డ్ ఎక్స్ప్రెషన్ మీన్స్. సో అండర్లైన్ చేసిన మీనింగ్ ఏంటి? సో ఇక్కడ రిటర్న్ మళ్ళీ బ్యాక్ రావడం, ఫర్గెట్ మర్చిపోవడం. దేర్ ఈజ్ నో నీడ్ టు రేకప్ అన్ ఓల్డ్ డిస్ప్యూట్ అంటే చూడండి, ఆ అవసరం లేదు. ఏ అవసరం? ఓల్డ్ డిస్ప్యూట్ను ఏం చేయాల్సిన అవసరం లేదు అని అంటున్నారు. ఓకే, అసలు ఫర్గెట్ చేయాల్సిన అవసరం ఉంటే కదా. ఓకే, ఫర్గెట్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, అవసరం ఉంది కాబట్టి ఇక్కడ దేర్ ఈజ్ నో నీడ్ టు ఫర్గెట్ అన్ ఓల్డ్ డిస్ప్యూట్ అని అంటారు. ఓకే, సో ఓల్డ్ డిస్ప్యూట్ను ఫర్గెట్ చేయాలి, మర్చిపోవాలి, జనరల్ మీనింగ్. కాబట్టి ఇది కాదు. ఓకే, సో ఫర్గివ్, రివైవ్. సో రివైవ్ అని అంటే జరిగిపోయిన దాన్ని మళ్ళీ తీసుకురావడం. ఓకే, సో దేర్ ఈజ్ నో నీడ్ టు రివైవ్. ఓకే, దేర్ ఈజ్ నో నీడ్ టు రివైవ్ అండ్ ఓల్డ్ డిస్ప్యూట్ అంటే జరిగిన దాన్ని మళ్ళీ తీసుకురావాల్సిన అవసరం లేదు అని అంటున్నారు. అంటే ఆప్షన్ ఏంటండి? ఫోర్త్ వన్. రిటర్న్ కూడా కొంతవరకు అవుతుంది కానీ ఇక్కడ మోస్ట్ షూటబుల్ ఆన్సర్ ఏంటి అని అంటే ఫోర్త్ వన్. ఎందుకంటే దీన్ని కంపేర్ చేసినప్పుడు రివైవ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ ది ఆన్సర్ అండి. ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. హిస్ కరేజ్ ఓన్ హిమ్ హానర్. ది అండర్లైన్ వర్డ్ ఈజ్ ఏ యాన్. పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏది అని అడుగుతున్నాడండి? హానర్. ఓకే, అతనికి ఏమొచ్చిందండి? హిజ్ కరేజ్ ఓన్ హిమ్. అతను కరేజ్ ఉండడం వల్ల ఏమొచ్చింది? హానర్ వచ్చింది, పేరు ప్రతిష్టలు వచ్చాయి. అంతే కదా. ఇప్పుడు ఏమొచ్చింది అనగానే హానర్ అని చెప్తారు కదా. ఓకే, హానర్ అంటే పేర్లు చెప్పినట్టే కదా. పేర్లు ఏవైతే ఉన్నాయో, నేమ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా నౌన్సే అవుతాయి. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ అన్నాం అనుకోండి. ప్రైమ్ మినిస్టర్ అనేది నౌన్. నౌన్కి మీనింగ్ యాడ్ చేసేది అడ్జెక్టివ్. హానరబుల్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది, కానీ హానర్ అనేది నౌన్ అవుతుంది. ఓకే, సో ఫోర్త్ వన్ ఈజ్ అవర్ ఆన్సర్. కాలిగ్రఫీ ఈజ్ ఏ స్పేస్ స్టైల్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్ ఆఫెన్ యూజ్డ్ ఫర్ ఫార్మల్ గ్రీటింగ్స్, అనౌన్స్మెంట్స్, ఓకే, అండ్ ఇన్విటేషన్స్. సో ఇక్కడ మరి ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఏది సెట్ అవుతుంది? కాలిగ్రఫీ. ఇక్కడ లెజిబుల్ అంటే వెరీ క్లియర్. లెజిబుల్ అంటే వెరీ క్లియర్. యువర్ హ్యాండ్ రైటింగ్ షుడ్ బి లెజిబుల్ అన్నాం అనుకోండి, ఇట్ షుడ్ బి వెరీ క్లియర్ అన్నట్టు. డీకోడింగ్ అనేది ఇక్కడ సెట్ కాదు. డెకరేటివ్. చూడండి కొన్ని ఇన్విటేషన్లలో ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలా రాస్తాం. ఓకే, సో ఇక్కడ ఇలా ఓకే, కొన్ని ఏంటనంటే కాలిగ్రఫీ అని అంటారు. ఓకే, కాలిగ్రఫీ. దీనికి అపోజిట్ కాకోగ్రఫీ. ఓకే, సో క్లమ్జీగా ఉందనుకోండి దాన్ని కాకోగ్రఫీ అని అంటారు. నీట్గా కొంచెం డెకరేటివ్గా ఇలా ఉంటాయి కదా, సో వాటిని ఏంటి అని అంటే కాలిగ్రఫీ అని అంటారు. దాన్ని ఏంటి అని అంటే డెకరేటివ్. యాక్చువల్గా ఏంటండి? డెకరేటివ్. సో లెజిబుల్ అనేది వెరీ క్లియర్ అన్నట్టు, అది ఓకేనండి. ఆ కాలిగ్రఫీ అనేది డెకరేటివ్గా చేసేది. అదేంటిక్ అని అంటే ఇక్కడ మనకి ఏంటి అని అంటే సో అదేంటిక్ ఇన్ఫర్మేషన్, వాస్తవమైన ఇన్ఫర్మేషన్, అందులో ఇది సెట్ కాదు. కాబట్టి ఇక్కడ ఏంటండి? సో థర్డ్ వన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ది హౌస్ వాజ్ స్పేస్ వెన్ ద ఓనర్ వాజ్ ఆన్ హాలిడే. చూడండి, బ్రోకెన్ ఆఫ్ ఇవి రెండు కూడా అంటే బ్రేకప్, బ్రేక్ ఆఫ్ ఇవి రెండు కూడా సపరేట్ కావడం అనే మీనింగ్ ఇస్తాయి. సపరేట్. ఓకే, సో ద కపుల్ హ్యావ్ బ్రోకెన్ ఆఫ్. ఓకే, సో ద హౌస్ వాజ్ స్పేస్ వెన్ ద ఓనర్ దూరం ఇక్కడ హాలిడేలో ఉన్నప్పుడు ఇది ఒకటి జరిగింది. ఏం జరిగింది చూడండి,
ఇక్కడ మనం బ్రోకెన్ డౌన్ అని అంటే ఓకే. సో బ్రోకెన్ డౌన్ అని అంటే ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హీ బ్రోకెన్ డౌన్, హీ బ్రోక్ డౌన్ వెన్ ద కోర్టు వర్డిక్ట్ కేమ్ అగేన్స్ట్ హిమ్. అంటే అతను పడిపోయాడు అన్నట్టు. ఆ కోర్టు వర్డిక్టు మన అగేనిస్ట్గా రాగానే అక్కడ దుఃఖంతో పడిపోయాడు. అలాంటి మీనింగ్ ఇస్తుంది బ్రేక్ డౌన్ అనేది. ఓకే. సో ఇక్కడ బ్రోకెన్ ఇంటూ, బ్రేక్ ఇంటూ అనేది యాక్చువల్. ఓకే. సో బ్రేక్ ఇంటూ ఇదే బ్రోకెన్ ఇంటూగా పాసివ్ వాయిస్లో రాశారు. ఓకే. బ్రేక్ ఇంటూ అని అంటే ఎంటర్ ఇంటూ సమ్ ప్లేస్, ఎంటర్ ఇంటూ సమ్ ప్లేస్ ఇల్లీగల్లీ అని మీనింగ్ అన్నట్టు. అంటే ద హౌస్ వాజ్ బ్రోకెన్ ఇంటూ వెన్ ద ఓనర్ వాజ్ ఆన్ హాలిడే. ఓకే. అంటే ఇల్లీగల్గా కొంతమంది అందులోకి ఎంటర్ అయ్యారు, ఇక దొంగలు ఎంటర్ అయ్యారు అని మీనింగ్ వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏంటండి 3. ఓకే. సో ఇక్కడ నేను జస్ట్ పేపరులో వచ్చిన క్వశ్చన్స్ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ఇక్కడ అన్నీ కాదు. ఓకే. ఈ మిగతా క్వశ్చన్స్ అన్నీ నెక్స్ట్ వీడియోస్లలో చేస్తాను. ఏంటనంటే కొంత ఐడియా వస్తుంది, ఏంటంటే నెక్స్ట్ క్వశ్చన్స్ ఎలా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనే దానిపైన కొంత ఐడియా వస్తుంది, కాబట్టి కొన్ని చేశాను. సో మీరు ఇక్కడ మీరు ఏంటంటే ఐడియా కోసమే ఇవి చేశాను. సో ఇది ఫస్ట్ టైం కనుక చూస్తుండేది ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఓకే. సో ఇక్కడ అడిషనల్గా మిగతా క్వశ్చన్స్ అన్ని నెక్స్ట్ వీడియోస్లో చేస్తాం. ఓకే. థ్యాంక్ యూ.